గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. మన ఫస్ట్ క్వశ్చన్ లోకేశ్వరరావు గారు అడుగుతున్నారు. హాయ్ సార్ గారు, షేర్ యువర్ వ్యూ ఆన్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కంపెనీ. వ్యూ ఏంటి అని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. దానికన్నా ముందు వ్యూవర్స్ కి ఒకటి చెప్పాలి. ఈ రోజు నేను మీ పేర్లు ఏమైనా తప్పుగా పలికినట్టయితే నన్ను క్షమించండి. తప్పు నాది కాదు, యూట్యూబ్ ది. జనరల్లీ మీరు ఏదైతే నేమ్ మెన్షన్ చేసి ఉంటారో యూట్యూబ్ అకౌంట్ లో అది చూపిస్తుంది, దాన్ని బట్టి నేను పేరు చదువుతాను. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఓన్లీ ఐడీస్ మాత్రమే చూపిస్తుంది. సో ఐడీస్ వల్ల ఏంటంటే కొందరు పేర్లు కరెక్ట్ గా ఉన్నాయి, లోకేశ్వరరావు గారిది కరెక్ట్ గా ఉన్నది, బట్ మిగిలిన వాళ్ళు సరిగ్గా లేదు. సో తప్పుగా పలికినట్టయితే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. నౌ కమింగ్ టు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ విషయంకి వచ్చేసరికి, ఈ కంపెనీ రివోల్ట్ లో 2 to 3 years బ్యాక్ అనుకుంటా వీళ్ళు మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేశారని చెప్పి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఎక్స్చేంజ్ ఫైల్ చదివిన తర్వాత నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఈవీ సెగ్మెంట్ లోని మన ఇండియాలో ఫస్ట్ యాక్సెప్టెన్స్ 2-wheeler 3-wheeler వస్తుంది. ఎందుకంటే లో కాస్ట్ ప్రోడక్ట్లు కదా. 4-wheeler చూసినట్టయితే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో అగ్రెసివ్గా వస్తుంది. ఇనిషియల్ గా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కానీ దాని తర్వాత యాక్చువల్లీ ఓవరాల్ గా యాక్సెప్టెన్స్ అనేది కొంచెం టైం పడుతుంది. 2-wheeler అంటే ఒక ₹1,00,000 కదా, ₹1,50,000 కదా అని చెప్పి మనం రిస్క్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియల్ గా గ్రోత్ వస్తుందని నవ్వి ఇప్పుడు కూడా సిమిలర్ వ్యూ క్యారీ చేస్తున్నాను. సో ఎప్పుడైతే వీళ్ళు ఈవీ 2-wheeler సెగ్మెంట్ లో ఎంటర్ అయ్యారని రివోల్ట్ ద్వారా నాకు తెలిసిందో, రివోల్ట్ రిలేటెడ్ గా కొంచెం వర్క్ చేశాను. ఓకే, ట్రాక్ చేద్దాం ఈ కంపెనీని అని చెప్పి ఐ టుక్ ట్రాకింగ్ పొజిషన్. అప్పుడు స్టాక్ అరౌండ్ ₹11 ఉండేది. దాని తర్వాత కంపెనీ కూడా వీళ్ళు వేరియస్ లొకేషన్స్ లో షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారని అప్డేట్స్ రిలీజ్ చేయడం చేశారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, దే ఆర్ మూవింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ కదా అని చెప్పి అనుకున్నా. బట్ సడన్లీ ఒక రోజు షాకర్ ఇచ్చారు. వీళ్ళు డ్రోన్ సెగ్మెంట్ లో ఎంటర్ అవుతున్నట్టుగా ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఐ రియలీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఐ పర్సనలీ లైక్ ఏవైతే కంపెనీస్ వాళ్ళు ఫోకస్ అప్రోచ్ వెళ్తారో ఆ కంపెనీస్ నాకు నచ్చుతాయి. ఎందుకంటే గ్రోత్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని రైట్ ప్రుడెంట్ రీఇన్వెస్టింగ్ అయితే చేయగలుగుతారు. అదే ఫోకస్ డైల్యూట్ చేసినట్టయితే వాళ్ళు క్యాపిటల్ రైట్ వేలో ఎలొకేషన్ అయితే చేయరు, అంటే గ్రోత్ క్యాపిటల్ రైట్ వేలో ఎలొకేషన్ చేయరు అన్నది నా వ్యూ. దెన్ ఓకేలే, మనం పెట్టిన పెద్దగా ఎక్కువ డబ్బులు కాదు కదా అని చెప్పి కంటిన్యూ చేశాను. దాని తర్వాత వీళ్ళు ఫిన్టెక్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఈ-కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఇక్కడ కూడా గ్రోత్ ఉన్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఐ రియలీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఈ కంపెనీలో నేను పొజిషన్ సైజింగ్ అయితే బిల్డ్ చేసుకోలేను ఎప్పటికీ అని చెప్పి అర్థమైపోయింది. సో ఆ ట్రాకింగ్ పొజిషన్ కూడా ఏదైతే ఉన్నదో బుల్ మార్కెట్ ఉండడంతో స్టాక్ కూడా ₹11 నుంచి 55 వచ్చేసరికి ఐ టుక్ దట్ ఎగ్జిట్ కాల్ అన్నమాట. నేను పొజిషన్ సైజింగ్ తీసుకున్నప్పుడు పోర్ట్ఫోలియోలోని కంపెనీస్ ఉంచుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఎక్కువ కంపెనీస్లోని డబ్బులు ఎలొకేట్ చేసేస్తారు. ఇక్కడ గ్రోత్ ఉన్నది అని చెప్పి. దానివల్ల యాక్చువల్ వెల్త్ క్రియేషన్ జరగదు. వెల్త్ క్రియేషన్ జరిగేది పొజిషన్ సైజింగ్ వల్లే. దానివల్ల మనం మంచి రిటర్న్ అయితే చూస్తాం. సో ఈ కంపెనీ యొక్క ఫోకస్ డైల్యూట్ అయిపోయింది కాబట్టి నేను అలాగే పొజిషన్ సైజింగ్ పెంచుకోలేనని ఐ టుక్ దట్ ఎగ్జిట్ కాల్ అన్నమాట. ఈవెన్ ట్రాకింగ్ పొజిషన్ నుంచి కూడా మార్కెట్ కూడా గ్రోత్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రూడెంట్ రీఇన్వెస్టింగ్ చేసినప్పుడే ఎప్రిషియేట్ చేస్తుంది. ఇలా మిస్ ఎలొకేట్ చేసినప్పుడు మార్కెట్ కూడా ఎప్రిషియేట్ చేయదు. సో స్టాక్ కూడా మనం చూస్తున్నాం కదా, అలాగే తిరుగుతున్నది. మేబీ ఈ స్ట్రాటజీతో వీళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తే ఐల్ బీ హ్యాపీ ఫర్ దెమ్. బట్ నేనైతే కాన్ఫిడెన్స్తోని సైజింగ్ తీసుకోవాలంటే కాన్ఫిడెన్స్ అవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎలాంటి కంపెనీస్లో రాదు. ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ద్వారా నేను మీకు ఏం కన్వే చేద్దాం అనుకున్నాను అంటే, ఓన్లీ ఈ కంపెనీ రిలేటెడ్గానే కాదు, మీరు వేరే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎస్పెషల్ చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మల్టిపుల్ బిజినెస్లోకి అక్కడ గ్రోత్ కనబడుతుంది. లేకపోతే ఈ రోజు డిఫెన్స్లో గ్రోత్ కనబడుతుంది కదా అని డిఫెన్స్లోకి ఎంటర్ అయిపోవడం, లేదా ప్రతి సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని అలాంటి కంపెనీస్ మనం అవాయిడ్ చేయడమే బెస్ట్. కాకపోతే ఇక్కడ ఒక డిస్క్లోజర్ చెప్పాలి. స్టిల్ మిగిలిన వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయినా కూడా రైజర్ ఒక స్మాల్ క్వాంటిటీ అయితే ఉన్నది. సో డిస్క్లోజర్ టీంలో ఒకళ్ళ దగ్గర అది కూడా చాలా లిమిటెడ్, బట్ హీ స్టిల్ హోల్డ్స్ దట్ స్మాల్ క్వాంటిటీ. మన నెక్స్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఇది యాక్చువల్లీ ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది మన వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు. లాస్ట్ వీక్ మన టాక్ షోలో కిబో రిలేటెడ్ వీడియో చేసాం కదా, కొన్ని క్వశ్చన్స్ అడిగి వీళ్ళు యాక్చువల్లీ మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడాను కదా. దాని తర్వాత మన వ్యూవర్స్ ఎస్పెషల్ నాకు తెలిసి వీళ్ళంతా అడుగుతున్న వాళ్ళు Tier 3, Tier 4 సిటీస్ నుంచి ఉంటారు. పాపం వాళ్ళు ఎంత అమాయకత్వంగా అడుగుతున్నారంటే, మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఇలా చెప్పేసరికి వెళ్ళి వాళ్ళని అడిగాం, వాళ్ళు ఇది జెన్యూన్ అని చెప్పి కొన్ని వీడియోలు చూపిస్తున్నారు, అండ్ అలాగే ఫ్యూచర్లో కోట్లు అయిపోద్ది, మీరు ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకున్నట్టయితే నష్టపోతారని చెప్పి చెప్తున్నారు. మేము ఏం చేయాలి, ఎవరు నమ్మాలని అడుగుతున్నారు. అండ్ ఇంకో అతను అయితే ఏకంగా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ కంపెనీ యొక్క ఓనర్ని గాంధీ గారితోనూ పోలుస్తున్నారు. దేశానికి స్వాతంత్రం గాంధీ గారు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో, ఈయన పేదలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావడానికి ఎఫర్ట్ పెట్టారు అన్నారు. ఏంటండి ఈ అమాయకత్వం? మరి మీరు ఇంత అమాయకంగా ఉంటే డే లైట్ రాబరీ ఇలాగే జరుగుతుంది. మీరు ఒకవేళ డౌట్ఫుల్ గా ఉన్నట్టయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఏదైతే జెన్యూన్ అని చెప్తున్నారో, ఓకే జెన్యూన్ అయినట్టయితే ఈ కంపెనీ యొక్క ఓనర్ ఆఫీస్ ఎక్కడున్నది, ఆఫీస్ అడ్రస్ ఎక్కడున్నది, ఒకసారి మీకు జెన్యూన్ అని చెప్పిన వాళ్ళని తీసుకెళ్లి చూపించమని అడగండి. అండ్ అలాగే వీళ్ళు వేరియస్ ప్రాజెక్టులు, టీవీలు, మొబైల్ ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్లు అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు కదా, వాటి రిలేటెడ్
రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పండి. ఓరల్గా జెన్యూన్ అని చెప్పడం కాకుండా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు యాక్చువల్లీ క్యాపిటల్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా కలెక్ట్ చేయడానికి వీళ్ళకి రైట్ ఎవరు ఇచ్చారు, ఓకే పర్మిషన్ ఎవరు ఇచ్చారు అడగండి. వీళ్ళు ఏమైనా లైసెన్స్ తీసుకున్నారేమో అడగండి, చూపించమనండి. ఒకవేళ చూపించలేకపోతున్నారు అనుకోండి, దెన్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. అప్పుడు మీరు ఏమనండి అంటే మీ దగ్గర ఏవైతే ఆ కాయిన్స్ ఉన్నాయో మీరు చెప్తున్న వాళ్ళు గ్రో అవుతుందని చెప్తున్నారు కదా, సో మీరు గ్రో అవుతుంది అంటున్నారు కాబట్టి మీరే తీసుకోండి, మా దగ్గర నుంచి కొనుక్కోండి, మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని అడగండి. ఓకే, ఎక్కువ మంది అడిగారు అనుకోండి, అడిగేసరికి ఒకళ్ళిద్దరికైతే ఇవ్వగలరేమో కానీ ఎక్కువ మందికి ఎక్కడి నుంచి ఇస్తారు? ఫ్రాడ్ అయినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆ ఓనర్ ఆల్రెడీ కొట్టేశాడు. నేను యాక్చువల్లీ క్యాలిక్యులేషన్లో 250 కోట్లు 25 లక్షలు అన్నాను. కొంతమంది మన వ్యూవర్స్లో కామెంట్ చేస్తున్నారు, యాక్చువల్లీ 25 లక్షల మంది కాదు 1 కోటి మంది పైన ఉన్నారని వాళ్ళు లేటెస్ట్ అప్డేట్లు ఏదో చెప్తున్నారు. 1 కోటి మంది అంటే 1000 కోట్ల వరకు ఈ స్కామ్ ఉంటుంది అని చెప్పి. సో ఏ ప్రోడక్ట్ లేకుండా ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో మీ అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుని ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో మీరు కొంచెం తెలివిగా ఉండాలి. ఇంత అమాయకంగా ఉంటే ఎవరైనా కూడా ఈ డే లైట్ రాబరీ అయితే చేస్తారు. వీళ్ళే కాదు, రీసెంట్ టైంలో ఈ వీడియో చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ మన వ్యూవర్స్ వేరే అదర్ కంపెనీస్ గురించి కూడా మాట్లాడారు. ఇంకోటి ఏదో ఐటీసీ గ్లోబల్ అంటే వాడైతే మరీ దారుణంగా ఉన్నాడు. ఒక వీడియో షేర్ చేశారు, చూసాను, భయంకరంగా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నాడు. అండ్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, దారుణంగా మోసం చేస్తున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు వాయిస్ రేస్ చేసినప్పుడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అందరూ సైలెంట్ ఉంటే ఇది ఇలాగే నడుస్తుంటుంది, దోపిడీ ఇలాగే నడుస్తుంటుంది. నా తరపున కూడా నాకు తెలంగాణ గవర్నమెంట్లో సీనియర్ లెవెల్లో కొన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి సీనియర్ లెవెల్లో. వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఆంధ్రలో మీకు ఎవరికైనా కాంటాక్ట్స్ ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. అండ్ యాక్చువల్లీ ఎవరైతే అంటే మీ డబ్బులు వీళ్ళు వెనక్కి ఇవ్వట్లేదు అనుకోండి, ఎవరైతే నష్టపోయారో మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి మోసాలన్నీ అయితే అవుతాయి, లేకపోతే అసలు ఆగవు. అండ్ అలాగే దీని గురించి ఆన్సర్ చేశాను కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలి. మన వ్యూవర్స్లో చాలా మంది మన టాక్స్ ఛానల్ ఒక పేరు ఎందుకు మార్చామని అడుగుతున్నారు. యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ కాదు, ఒక 5-10% వ్యూవర్స్ యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో ఏ వీడియో చేసినా కూడా మన టాక్స్ ఛానల్ ఏదైతే ఉన్నదో మన మెయిన్ ఛానల్ ప్యూర్ ఫైనాన్స్ ఛానల్, ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ కవర్ చేస్తాం. టాక్స్ ఛానల్ ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ కంటెంట్ ఛానల్. ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ తో పాటు వేరే అదర్ టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. వీ హావ్ బీన్ లైక్ దిస్ ఛానల్ అలాగే రన్ చేస్తూ ఉన్నాం. 90% ఆఫ్ ది యూజర్స్ కి దే నో ఇట్, బట్ 5-10% వ్యూవర్స్ మేము ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కంటెంట్ అనుకున్నాం, బట్ ఇక్కడ వేరే కంటెంట్ ఉన్నదని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెయిన్ ఛానల్ కి దీనికి మధ్యలో చాలా సార్లు క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించాం, బట్ ఈ కన్ఫ్యూజన్ అయితే క్లియర్లీ కనబడుతుంది. ఓకే, ఈ కన్ఫ్యూజన్ సాల్వ్ చేయడానికి పేరు మార్చాలి. సో పేరే మారుద్దాం అనుకున్నప్పుడు ఓకే నా పేరే పెట్టేద్దాం అనుకున్నాం. దెన్ సాయి కృష్ణ అని కొంతమంది కూడా అన్నారు, మీరు సాయి కృష్ణ అని పెట్టచ్చు కదా, మీ ఇంటి సర్నేమ్ ఏమన్నా పాపులర్ చేయడానికి సాయి పత్రి అని చెప్పి మార్చారా అని చెప్పి. కాదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. బేసికల్ సాయి కృష్ణ అని ఎందుకు పెట్టలేదు అంటే, సాయి కృష్ణ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు కదా, ఆల్రెడీ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటారు, ఆయన ఛానల్ ఉన్నది. ఉండగా నేను సాయి కృష్ణ టాక్స్ అని పెట్టడం వల్ల ఐ ఫెల్ట్ ఓకే, దానివల్ల మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ అయితే రావచ్చని ఆ సాయి పత్రి టాక్స్ అని అయితే పెట్టాం. సో ఎవరైతే నేమ్ చేంజ్ రిలేటెడ్ ఇంకొకరు కూడా క్వశ్చన్ అడిగారు, చందుకి మీకు ఏమైనా గొడవలే సపరేట్ అయిపోతున్నారని. అలాంటిది ఏం లేదు. సో ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉన్నదో కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం గురించి అని చెప్పి ఆ నేమ్ చేంజ్ అయితే చేయడం జరిగింది. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కంటిన్యూస్ గా #AskMoneyPers అని కింద కామెంట్ సెక్షన్ లో రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాయండి, మంచి క్వశ్చన్స్ అని నెక్స్ట్ AskMoneyPers షోలో ఆన్సర్ చేసేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ మనోహర్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, ఈజ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏఏ బికాస్ ఏఏ ఫ్యూచర్ అంటున్నారు కదా, కెన్ యూ సజెస్ట్ సమ్ బెస్ట్ ఏఏ ఫండ్స్? ఐ పర్సనలీ ఇన్వెస్టెడ్ ఇన్ మెరే అసెట్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ETF. ఈజ్ దిస్ ఈస్ గుడ్ ఫండ్? హాయ్ మనోహర్ గారు, నేను ఈ ఫండ్ అయితే చూశాను. మనకి అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ అయితే పెద్దగా లేనట్టున్నాయి ఇండియాలోనైతే. నేను ఈ ఫండ్లోని పోర్ట్ఫోలియోని కూడా 1 or 2 months బ్యాక్ చూశాను. పోర్ట్ఫోలియో కూడా మంచి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏ రిలేటెడ్గా యాక్చువల్లీ దిస్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ. ఇలా గ్లోబల్ ఫండ్లో అంటే వీళ్ళు గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి గ్లోబల్ ETFలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మన ఇండియాలోని ఏ రిలేటెడ్ మనం పార్టిసిపేట్ చేద్దామన్నా కూడా కంపెనీస్ పరంగా వాళ్ళు ఏ రిలేటెడ్ వర్క్ చేస్తున్నామన్నా కూడా రియల్ ట్రాక్షన్ అయితే గ్లోబల్ కంపెనీస్లో అవుతుంది కాబట్టి అక్కడే ఏ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ రైట్ అన్నది నా వ్యూ. నో ఎనీవే
ఎనీవేస్ మన ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ పరంగా ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అండ్ అలాగే ఫ్యూచర్ రిలేటెడ్ గా మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు $3.7 trillion నుంచి $7 trillion కి గ్రో ఉన్నది కదా. 2030 కల్లా ఇది గ్రో ఉన్నదని వేరియస్ ఎస్టిమేట్స్ అయితే చెప్తున్నాయి. నౌ ఇలా గ్రో అవుతున్నప్పుడు ఈ గ్రోత్ ఫేజ్ లోని యాక్చువల్లీ ఎక్కువగా లాభపడే కంపెనీస్ ఏవో తెలుసా? ఏ సెక్టర్స్ మీకు ఐడియా ఉన్నదా? చైనాలోని సిమిలర్ థింగ్ జరిగినప్పుడు లాభపడిన కంపెనీస్ ఏవో యాక్చువల్లీ దీని రిలేటెడ్ డీటెయిల్స్ మన టాక్ ఛానల్లోని ఫ్రైడే రోజు వీడియో అయితే రిలీజ్ చేసాం. ఎవరైనా మిస్ అయి ఉన్నట్టయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అది. ఆ వీడియోలోని యాక్చువల్లీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని యూజ్ చేస్తూ ఫ్యూచర్ రిలేటెడ్గా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ అలాగే మన ఇండియన్ మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఎలా మూవ్ అవున్నాయి అన్నది కూడా ఆ వీడియోలో షేర్ చేసాం. మిస్ అయితే మాత్రం మస్ట్ వాచ్ వీడియో అది. ఈరోజు వీడియోకి ఎండ్ కార్డ్లోని ఇక్కడ ఐ బటన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, డోంట్ మిస్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ గారు అడుగుతున్నారు, ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్? సీమ్స్ మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ కంపెనీస్ గెయిన్ మూమెంటమ్, కెన్ దే రియలీ గో ఫర్దర్? హాయ్ వెంకట్ గారు, దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. ఎస్ పార్ట్ ఏంటంటే డెఫినెట్లీ ఇన్ఫ్రా రిలేటెడ్గా చాలా స్పెండింగ్ అయితే మనకు క్లియర్లీ కనబడుతుంది గవర్నమెంట్ నుంచి, కానీ ఈవెన్ ప్రైవేట్ స్పెండింగ్ కూడా కనబడుతుంది. కాబట్టి ఇన్ఫ్రా కంపెనీస్ ఏవైతే గుడ్ క్వాలిటీ కంపెనీస్ దే షుడ్ డూ వెల్, దానివల్ల ఫండ్స్ కూడా దే షుడ్ డూ వెల్. చాలా మంది చిన్న ఇన్వెస్టర్స్కి ఐ డోంట్ నో, మీ నాలెడ్జ్ లెవెల్ నాకు తెలియదు, ఎగ్జిట్ కాల్ తీసుకోవడం అయితే రాదు. ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టర్లో ఏంటంటే ఎగ్జిట్ కాల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే ఎగ్జిట్ కాల్ తీసుకోలేక దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారో, బేసికలీ బేర్ సైకిల్ వచ్చినప్పుడు ఇన్ఫ్రా సెక్టర్లోని మనకి నెక్స్ట్ బుల్ సైకిల్ రావడానికి చాలా లాంగ్ టైమే పడుతుంది అన్నమాట. చాలా మంది స్టక్ అయిపోతుంటారు. లాస్ట్ 2008 సైకిల్లో కూడా చాలా మంది స్టక్ అయ్యి ఇప్పుడు కూడా అలా హోల్డ్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు, ఏ రిటర్న్ చూడకుండా. సో మీ నాలెడ్జ్ లెవెల్ బట్టి, అంటే మీరు ఎగ్జిట్ కాల్ తీసుకోగలరా లేదా అన్న దాని మీద ఈ ఆన్సర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. జనరలీ ఇన్ఫ్రా రిలేటెడ్ డైరెక్ట్ కంపెనీస్ కన్నా కూడా ఫండ్ రూట్లో వెళ్ళడం రీటైల్ ఇన్వెస్టర్స్ బెస్ట్. కాకపోతే ఎగ్జిట్ కాల్ తీసుకోగలిగిన వాళ్ళే వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అని నా వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ శారదా గారు అడుగుతున్నారు, గుడ్ మార్నింగ్ సార్, ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్ సేఫ్ అయినా? ఎస్, సేఫ్ అండి, యూ కెన్ కంఫర్టబుల్లీ గో హెడ్. నాటి సండే ఫండ్ టైం. ఈసారి సండే ఫండ్ అయితే సజెషన్ విషయంకి వచ్చేసరికి హాట్స్టార్లోని ఒక మూవీ అయితే చూసాం, తెలుగు డబ్డ్ మూవీ ఇది, రోమాంచం అని చెప్పి. గుడ్ మూవీ, టైం పాస్ మూవీ. బిభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడకండి, బట్ టైం పాస్ ఒక 2 to 2.5 hours స్పెండ్ చేయాలనుకున్నట్టయితే వర్త్ వాచింగ్ మూవీ. నెక్స్ట్ క్వశ్చన్ అఫ్రీన్ గారు అడుగుతున్నారు, రీసెంట్లీ హర్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ 10 lakh rupees in mutual funds and withdrawing 5,000 to 6,000 every month for rest of the life. Practically how many years it will take to become principal amount to zero? Is it worth doing like this? If worth, which MFs you suggest? అఫ్రీన్ గారు, 5,000 to 6,000 on 10 lakh ఇన్వెస్ట్మెంట్ అంటే 6% నుంచి 7.2% మధ్యలో అవుతుందండి. ఎస్, ఇట్ క్యాన్ బి టేకెన్ అవుట్. SWP ఆప్షన్లోని చేయొచ్చండి. కాకపోతే కొన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ మీరు గుర్తుంచుకోవాలి. బేసికలీ FDలో మీరు ఇన్వెస్ట్ చేశారు, FD నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీ ప్రిన్సిపల్లోని వాలటాలిటీ ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్లోని మీకు వాలటాలిటీ ఉంటుంది మీరు తీసుకునే కేటగిరీ ఆఫ్ ఫండ్ అని బట్టి. నవ్వు ఇక్కడ ఇలాంటి స్ట్రాటజీలోని మనం ప్లే చేయగలిగినవి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కేటగిరీ, ఇక్కడ యాక్చువల్ రిటర్న్ అన్నది 6% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీ, ఇక్కడ ఏంటంటే 7.5 కైండ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ, ఇక్కడ 9% నుంచి 10% మధ్యలో కన్సర్వేటివ్ గా మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రిటర్న్ పెరిగే కొద్దీ వాలటాలిటీ పెరుగుతుంది, గుర్తుంచుకోండి. అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీలో ఏంటంటే మీకు ఫస్ట్ ఇనిషియల్లీ క్యాష్ ఫ్లోస్ ఏవైతే మీరు SWPలో విత్డ్రా చేస్తూ ఉంటారో మీ ప్రిన్సిపల్ నుంచి కూడా విత్డ్రా అవ్వచ్చు. బట్ అయినా కూడా వరీ అవ్వకుండా అలా వదిలితే జనరలీ ఒక 5 years టైంలో మీ ప్రిన్సిపల్ కూడా ఎంతో కొంత గ్రో అవుతుంది అండ్ అలాగే మీకు క్యాష్ ఫ్లోస్ అయితే వస్తాయి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటనుకున్నారు, టాక్సేషన్ రిలేటెడ్ గా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. 1 year దాటిన తర్వాత మీరు ఏదైతే క్యాష్ ఫ్లోస్ తీసుకుంటారో 1 lakh లోపల ఉన్నట్టయితే మీకు ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ గా 1 year లోపల ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది 15% ట్యాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే గ్రోత్ ఉంటుందో, గ్రోత్ మీ ప్రిన్సిపల్ మీ కాదు, గ్రోత్ పార్ట్ మీద 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దిస్ కెన్ బి ఈజీలీ డన్ అండి. నా సజెషన్ ఏంటంటే మీరు వాలటాలిటీ తట్టుకోగలిగినట్టయితే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ని చూస్ చేసుకోండి. అదే వద్దు నాకు ఇంకొంచెం కన్సర్వేటివ్గా వెళ్తాను అనుకున్నట్టయితే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీని చూస్ చేసుకోండి. నో ఈ ఫండ్స్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక ఫుల్ ఫ్లెజ్ వీడియోలో నేను మీకు షేర్ చేశాను. మీరు ఒకసారి చూడండి, అక్కడ డెట్ ఫండ్స్ రిలేటెడ్ షేర్ చేశాను. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ మెనీ అదర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. మీరు దీన్ని ఫాలో అయినట్టయితే అయిపోద్ది. ఆస్క్లోని మళ్ళీ రిపీట్ చేసి చూపించే బదులు మీరు ఆ వీడియో చూస్తే సరిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలు గారు అడుగుతున్నారు, సారీ అండి నేను పేరు తప్పుగా చదివినట్టయితే మీ ఐడిలో అలాగే ఉన్నది.
ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, మై నెట్ సాలరీ ఇస్ 1,10,000 రూపీస్ పర్ మంత్. నేను సంవత్సరం 4 లక్షల రూపాయలు ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీలో పే చేస్తున్నాను, అంటే నెలకి 66,000 రూపాయలు పే చేస్తున్నాను. అండ్ అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో 1.5 lakh రూపీస్ పర్ ఆనం పే చేస్తున్నాను, అంటే నెలకి 12,000 రూపాయలు పే చేస్తున్నాను. సో ఈ 2 ప్రీమియమ్స్ ఏవైతే దానికి 77,000 రూపాయలు నేను పర్ మంత్ ఆర్డీ చేసి యాన్యువల్లీ ఈ ప్రీమియమ్స్ అయితే పే చేస్తున్నాను. అండ్ 9,000 రూపీస్ పర్ మంత్ నేను ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నాను. నా హస్బెండ్ కి 65,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఈ శాలరీ మొత్తం మా ఇంటి ఖర్చులకి, మెడికల్ ఎక్స్పెన్స్లకి అయిపోతాయి. మేము ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నాం. దీనికి రెంట్ 11,000 రూపీస్ ప్లస్ 1,000 రూపీస్ మెయింటెనెన్స్ అవుతుంది. మేము ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అయితే కొందాం అనుకున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్ టైమ్ ఆర్ షెల్ వి వెయిట్? Second question, should I opt for EPS higher pension? Third, we have 2 daughters, 3 years and 1.5 years. Should we take 𝐒𝐮𝐻𝐵 ఓకే, మీ 3 క్వశ్చన్లు 2 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయగలనండి ఈరోజు. దానికన్నా ముందు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నానండి. మీరు దారుణంగా మోసపోయారండి. ఎందుకంటే మీ క్యాష్ ఫ్లోస్లో మెజారిటీ 77,000 రూపాయలు మీకు ఈ పాలసీల్లో వెళ్తున్నాయి. పాలసీల్లోని యాక్చువల్లీ మీకు పెద్దగా ఈల్డ్ అయితే వర్కౌట్ అవ్వదండి. వరి అవ్వద్దు. దీని రిలేటెడ్ కొంచెం క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్ ప్రీవియస్గా చాలాసార్లు క్యాలిక్యులేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ పాలసీలో మీకు 67% మించి ఈల్డ్ అయితే రాదు, అండ్ సరిపడా కవరేజ్ కూడా రాదు. వీటి బదులు మీరు ఒక సరిపడా కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మిగిలిన డబ్బులు మీ మెజారిటీ ఆఫ్ ద మనీ ఇలాంటి పాలసీలోకి వెళ్ళే బదులు వాటిని రైట్ వేలో అలోకేట్ చేసుకోండి. ఈవెన్ ఇండెక్స్ ఫండ్తో స్టార్ట్ చేసిన మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా బెటర్ అవుతుంది. కానీ యాక్చువల్లీ మీకు ఈ పాలసీలు ఎవరైతే అమ్మారో ఐ థింక్ దే హ్యావ్ చీటెడ్ యూ. సో మీరు దీని రిలేటెడ్ వర్క్ చేయాలి. ఫస్ట్ మీ 3 క్వశ్చన్లోని ఫస్ట్ మీరు ఇల్లు కొందాం అనుకున్నారు కదా, ఇల్లు కొన్న తర్వాత కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయగలరా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ జాబ్ రిలేటెడ్గా మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది, అంటే జాబ్ పర్మనెంట్ ఉంటుంది. లొకేషన్ రిలేటెడ్గా కూడా మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ క్లారిటీ ఉన్నట్టయితే యూ కెన్ గో హెడ్ అండ్ బై అండి. మీ సొంత ఇంట్లో మీరు ఉండొచ్చు. సెకండ్, ఈపీఎస్ హైయర్ ఈపీఎస్ పార్ట్ ఏదైతే దీని రిలేటెడ్గా నేను ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేయలేదు. సో హాఫ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరికైనా దీని రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి. ఫుల్ ఫ్లెజ్గా ఒక కంటెంట్ అయితే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ రైజ్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే షేర్ చేశారు. స్టిల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా క్లారిటీతో కావాలన్నట్టయితే దీని మీద ఎక్స్క్లూజివ్ వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. థర్డ్, మీ డాటర్స్ పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. ఎస్, చేయండి. ఆ అమ్మాయిల పేర్ల మీద సుకన్య సమృద్ధి యోజనలోని డెఫినెట్గా ఎలోకేట్ చేయడం కరెక్ట్. బట్ ఒకవేళ మీ రిస్క్ అపిటైట్ బెటర్గా ఉన్నట్టయితే సుకన్య సమృద్ధి యోజన కన్నా మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది. బట్ ఫైన్, సుకన్య సమృద్ధి యోజన కూడా ఇట్స్ ఎ రియలీ గుడ్ ప్రొడక్ట్ టు స్టార్ట్ విత్. మీరు దాంట్లో స్టార్ట్ చేసి కంటిన్యూ చేయొచ్చు. అండ్ అలాగే మీ పాలసీస్ రిలేటెడ్గా మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. టర్మ్ ప్లాన్ తీసుకుని ఆ క్యాష్లో ఏదైతే హైయర్ అమౌంట్ ఉన్నదో దాన్ని రైట్ వేలో ఎలోకేట్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి కుమార్ గారు అడుగుతున్నారు. ఎవ్రీ టైమ్ యు ఆర్ సేయింగ్ 12% రిటర్న్ జనరేషన్, ఇస్ దట్ పాసిబుల్? కెన్ యూ టెల్ మీ 100 బెస్ట్ స్టాక్స్ వరకు ఎందుకండి 12% రిటర్నే కదా? ఈ 12% రిటర్న్ ని మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు. సో స్టాక్స్ లో కన్నా కూడా ఈవెన్ ఎంఎఫ్ లో ఇన్వెస్ట్ చేసి కూడా ఆ రిటర్న్ అయితే మనం సంపాదించవచ్చు. 12% రిటర్న్ ఎక్కడ వస్తుంది? ఇండెక్స్ మన పాస్ట్ రిటర్న్స్ చూసినట్టయితే మనకి 14 to 15% మధ్యలో కనబడుతుంది. లెట్స్ సే ఫ్యూచర్ లో కన్జర్వేటివ్ రిటర్న్ వచ్చింది అంటే ఇండెక్స్ రిటర్న్ తగ్గింది అనుకుందాం, 11-12% జనరేట్ అయింది అనుకుందాం. ఇండెక్స్ లో కూడా ఈ రిటర్న్ జనరేట్ అవ్వచ్చు. ఇండెక్స్ ఒకవేళ తగ్గుతుందని ఎవరైనా అనుకున్నట్టయితే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు అనుకోండి. కొంచెం పార్ట్ ఇండెక్స్, కొంచెం పార్ట్ మల్టీ క్యాప్, కొంచెం పార్ట్ స్మాల్ క్యాప్ లో బిల్డ్ చేసుకున్నారు అనుకోండి. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఈ రిటర్న్ అయితే కంఫర్టబుల్లీ డెలివర్ అవుతుందండి. ఈ 12% రిటర్న్ కోసం మీరు స్టాక్స్ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ డేటా బ్యాకప్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐఎమ్ హోల్డింగ్ 200 shares of Star Health Insurance. It is under 38,000 negative value. Can I hold it for long term or I have to exit? నా వ్యూ అయితే నేను మీకు షేర్ చేస్తాను. నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇండియాలో ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ పెనిట్రేషన్ అయితే చాలా లోవర్ లెవెల్లో ఉన్నది. ఈ పెనిట్రేషన్ అయితే సబ్స్టాన్షియలీ గ్రో ఉన్నది. నౌ పెనిట్రేషన్ గ్రో అయింది అనుకోండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి గ్రోత్ అయితే రానున్నది. నౌ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో మనకి లిస్టెడ్ స్పేస్ లో చూసినట్టయితే స్టార్ హెల్త్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ కనబడుతుంది. ఐసిఐసిఐ లంబార్డ్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతున్నా కూడా వాళ్ళకి ఆటో రిలేటెడ్ సెగ్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ త్రూ ప్లే చేయాలనుకున్నట్టయితే దిస్ ఈస్ వెరీ గుడ్ కంపెనీ అన్నది నా వ్యూ. కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నది. ఐ డోంట్ నో మూమెంటమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది. మూమెంటమ్ స్టార్ట్ అయితే నెంబర్స్ లో గ్రోత్ కనబడేది అనుకోండి. ఈవెన్ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ బిఫోర్ ఇయర్ లోని వీళ్ళు లాసెస్ కంటిన్యూస్ గా డిక్లేర్ చేసేవారు కోవిడ్ క్లెయిమ్స్ వల్ల. అవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి వీ షుడ్ సీ గుడ్ నెంబర్స్ బాగా వస్తే దెన్ మార్కెట్ కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా ఎప్రిషియేషన్ అయితే చూపించవచ్చు. బట్ దీస్ ఆర్ గుడ్ కంపెనీస్. ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉన్నదో, ఇన్సూరెన్స్ ఇలాంటి సెక్టర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ సెక్టర్స్ అన్నమాట.
మేబీ ఇప్పుడు కరెంట్లీ ఈ సెక్టర్స్ అయితే పెద్దగా స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా మీకు మూమెంటం చూపించట్లేదు, కానీ ఇవి చాలా స్ట్రాంగ్ సెక్టర్స్, కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్. సో మీ కన్విక్షన్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నా వ్యూ అయితే ఇది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్స్లో వచ్చిన వీడియోస్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటే మిస్ అయినట్టయితే డిఫెన్స్ రిలేటెడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో దొరుకుతుంది. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.